అది జిల్లాలోనే పేరున్న సంత. కానీ వసతులు మాత్రం నిల్. సంతలంటే కేవలం ఆర్థిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీకలు. గిరిజన కళారూపాలు, స్థానిక వంటకాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ సంతలో ప్రతిబింబించేవి. అటువంటి సంతలో నేడు పరిస్థితులు దారుణంగా మారాయి. చుట్టూ సమస్యలతో వ్యాపారులు అల్లాడిపోతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్న పరిస్థితి. ఇంతకీ ఎక్కడుంది ఆ సంత? వ్యాపారస్తులు పడుతున్న అవస్థలు ఏంటి? అనకాపల్లి జిల్లా మాడుగుల సంత పూర్వం నుంచి పేరున్న సంత ఇది. ఇక్కడ దొరకని కూరగాయలు ఉండవు. వారానికి 2 రోజులు నిర్వహించే ఈ సంతకు మంచి పేరుంది. గిరిజన ప్రాంతాలకు ముఖద్వారంగా చెప్పుకుంటున్న మాడుగుల సంత నేడు సమస్యల వలయంలో ఉంది. పాలకులు, పంచాయతీ పెద్దలు డబ్బు వసూళ్లు చేయడం మీద పెట్టిన శ్రద్ధ సదుపాయాలు కల్పించడంలో పెట్టలేదని సంతను చూస్తే చెప్పొచ్చు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సంతలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం లేకపోలేదు. 91లో నేను వ్యాపారం పెట్టాను. కానీ మాడుగుల సంతకి ఎప్పుడు సోమవారం పూట ఏ సంత మానేసినా మాడుగుల సంత మానలేదు. ఓ కూలి పని వచ్చే అవకాశం ఇదే కాబట్టి. కానీ సరైన వసతులు లేవు. ఎన్నోసార్లు పంచాయతీకి వెళ్ళాము, మా ఆశీలు వాళ్ళని కూడా అడిగాము. ఎన్నిసార్లు చేసినా కట్టింది ఎర్రదీసేది తప్ప సరైన వసతి లేదు. సుగంధ వాసన కూడా వస్తున్నాయి. అందుచేత దయించి మాకు ఏదో ఏర్పాటు ఓ నీడ కల్పిస్తారని. వర్షం వచ్చినా సడన్గా వస్తే బట్టలు పాడైపోతున్నాయి తప్ప మేము బాగుపడే అవకాశాలు కనపడలేదు. అందుచేత దయించి దీనికి ఏదో ఒక మంచి సదుపాయం, తర్వాత మాకు మరుగు అన్నది కూడా లేదు. ఎక్కడికో పారిపోతున్నాం, ఏ కడుపు నొక్కినా సరే. అందుచేత దయించి మీరందరూ కూడా ఈ గ్రామం ప్రజలందరూ కూడా కలిపి ఈ సంత గురించి మంచి ఏర్పాట్లు చేస్తారని మరీ కోరుతున్నాం. ఇక్కడ ఏంటంటే మంచినీళ్ళ సదుపాయం కానీ, ఏమైనా సులభ కాంప్లెక్స్, లేడీస్ కావాల్సిన వసతులు కానీ ఏమి లేవు సార్. నేను 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను. పంచాయతీ పన్ను ఎంతైతే అంతే, వాళ్ళు ఎంతైతే అంతే నలుగురిలాగా ఇస్తున్నాం. మాకు సరైన వసతులు లేవు. మాకు కావాల్సిన మంచినీళ్ళు సదుపాయం ఒకటి, సులభ కాంప్లెక్స్లో ఒకటి, వర్షాధారం ఒకటి, ఏమైనా షెడ్ల నిర్మాణం గట్రా ఏదైనా అవకాశం ఉంటే చేకూరుస్తారనేసి మేము కోరుకుంటుంది. అదే సార్. మాడుగుల సంతకు లక్షల్లో ఆదాయం వస్తున్నా వసతులు కల్పించడంలో పంచాయతీ పెద్దలు, పాలకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కనీసం త్రాగునీటి, వాష్రూమ్స్ వంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కూరగాయలు కొనడానికి వస్తున్న మహిళా వ్యాపారస్తులు పడుతున్నటువంటి అవస్థలు వర్ణనాతీతం. ఇక వర్షం వచ్చిందంటే అంతే సంగతులు. గతంలో ఉన్నటువంటి షెడ్లను తొలగించడంతో ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ వ్యాపారం చేయాల్సి వస్తుందని దుకాణదారులు వాపోతున్నారు. కోతుల బెడద కూడా ఎక్కువగా ఉండడంతో తాము తెచ్చిన వస్తువులు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దళారీల వల్ల కనీసం తాము తెచ్చిన పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించడం లేదని అంటున్నారు గిరిజన రైతులు. ఎందుకైతే కొండచీపురు తీసుకొచ్చాము. కొండచీపురుకి మాకు ఎకరానికి వచ్చి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టుకుంటే 15,000 20,000 అవుతుంది సార్. కానీ మాకు తాడు వచ్చి ఒక్కో తాడు వచ్చి 10 రూపాయలు పడుతుంది. కట్ట కూలి వచ్చి 10 రూపాయలు పడుతుంది. ఇక్కడ తీసుకొచ్చేసరికి 30 రూపాయలు 35 రూపాయలకు అడుగుతున్నారు. అంతకన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. ముందు అయితే 100 రూపాయలు 110 రూపాయలకు అమ్మేవాళ్ళని చీపురు కట్ట. కానీ మాకు ఎకరానికి 35,000 పెట్టుబడి అవుతుంది. మేము ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టుకోవాలా, లేకపోతే మేము ఎందుకైతే కూలి పని ఇచ్చుకోలేమో, మేము వినియోగించుకోవట్లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. కోతులు విపరీతంగా ఈ పిలకల పీకి తినేస్తుంది. చింతపండు ఉంచట్లేదు. అసలు మాకు సారు కూడా చేసుకోవడానికి అవ్వట్లేదండి. ఇప్పుడు చింతపండు లేవు. దాన్ని బట్టి మాకు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని ఆ కోతుల నుంచి ఈ మార్కెట్ గురించి కొంచెం ఆలోచిస్తారని. పంచాయతీ వాళ్ళు ఉన్నారు, ఆశీలు తీసుకుంటున్నారు. ఆడవాళ్ళకి దీనికి కూడా లేదు. ఇక్కడ నానా బాధలు పడి తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకలేదండి. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? ఇక్కడ దగ్గర 20 సంవత్సరాల చిల్లర నుంచి చేస్తున్నామండి. అయితే ఎటువంటి సౌకర్యం మీకు కావాలి? మాకు అంటే ఆడవాళ్ళకి వసతి కావాలి. ఇక్కడ నిలబడడానికి వేలు లేదు, కాగితం కట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు. సంతలో కనీసం సౌకర్యాలు లేవు. వర్షం వస్తే ఇక్కడ సంతలో ఉన్న వాళ్ళందరూ కలిసి దుకాణాలు ఎత్తుకొని పోవడం తప్ప కనీసం మార్గం లేదు. దీంతో పంచాయతీకి ఎన్నిసార్లు ఆశీలు తీసుకుని అతను చెప్పిన వస్తే రండి, లేకపోతే లేదు. ఇదే సమాధానం తప్ప ఇంకా మరీ సమాధానం లేదు. మరీ దారుణం అంటే ఆడవాళ్ళకి అయితే మరీ కనీసం టాయిలెట్లు కానీ బాత్రూమ్ కానీ ఏమీ లేవు. దీంతో కొంతవరకు కొంచెం అర్థపడుతుంది గేట్లో నుండి ఇప్పుడు అవి లేవు.
ఇదేంటని డబ్బు వసూళ్ల కోసం వస్తున్న వారిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పండుగల పేరుతో రెండింతలు డబ్బులు అడుగుతున్నారని, కనీసం వాటికి బిల్లులు కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. రెండింతలు డబ్బు వసూలు చేసినప్పుడైనా సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఇక పంటలను స్టోర్ చేసుకోవడానికి లక్షలు విలువ చేసే భవనాన్ని అధికారులు నిర్మిస్తే దానిని కూడా పసుపు గోడౌన్కు అనధికారికంగా అద్దెకి ఇచ్చారని వ్యాపారస్తులు మండిపడుతున్నారు. మాడుగుల సంతలో మౌలిక సదుపాయాలను కల్పించాలని పలు ప్రజా సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. నేను ఫ్యాన్సీ వ్యాపారం 30 ఏళ్ళు బట్టి చేస్తున్నానండి. ఇక్కడ ఒక మరుగు లేదు, దుకాణానికి ఒక నాడు లేదు. మరి ఎందుకంటే మేము ఎక్కడ దుకాణాలు వేసుకోవాలి, ఎక్కడ మరి బాత్రూమ్ కాటికెళ్ళి, అసలు దుకాణాలు కూడా సరిగ్గా లేవు. ఉన్న దుకాణాలు షెడ్లు ఉండేవి, ఎరగొట్టేసారు. ఇప్పుడు ఎవరికి నచ్చిన దుకాణాలు ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకున్నారు. ఆశీలతను సబ్బు చెప్పట్లేదు. అక్కడ ఎంత కావాలంటే అంత ఆశలు తీసుకున్నాడు. మాటకైనా మనిషికైనా సబ్బు చెప్పడం లేదు. మరి ఇప్పుడు మేము దుకాణాలు ఎలాగేసుకోవాలి? ఆశీలు బిల్లు ఇస్తాడమ్మా? ఏంటండి ఆశీలు బిల్లు ఇస్తారా? ఆశీలు బిల్లు ఇవ్వడండి. ఆశీలు బిల్లు ఇవ్వడం ఒక్కోసారి ఏ పండుగ వచ్చినా 2 ఆశీలు తీసుకెళ్ళిపోతాడు. పండగలు ఇక్కడ పండగలప్పుడు ఏంటంటే డబుల్ ఆశీలు అంటాడు. ఇంకేమనంటే అతని ధరలో లేకపోతే మీరు దుకాణం మానేయండి, రావడం మానేయండి అంటాడు. సంతాతను కొనలేదు, ఆశీలు మాత్రం పాడుకున్నాడు అతను. ఏంటండి ఇప్పుడు మనం మానేస్తే మమ్మల్ని ఎవరు పోషిస్తున్నారు? ఇప్పుడు ఈ దుకాణం, నా దుకాణం ఇలా మార్చేసారు. నాది ఇక్కడ ఉండేది, ఇక్కడ తీసుకొస్తారు. ఈ వెనక్కి వచ్చినాడు ఒక్క లేడు దారికి. దుకాణం అంతా ఇటు ఉండిపోయింది, వ్యాపారం అంతా. ఏంటంటే సంతలో అందరికీ సమభాగంగా అందరూ అమ్ముకునే విధంగా చెయ్యాలి. నేను అమ్ముకొని ఉన్న వాళ్ళు అమ్ముకోకపోతే అది వేస్టే కదండి, వాళ్ళు బాధపడకూడదు కదా. సంత ఆశలు 10 లక్షలు పడేయండి, ఏజెన్సీ సంత లేదండి. రైతుల దగ్గరే తీసుకుంటామండి. ఇక్కడ గిరిజనుల దగ్గర మేము డబ్బులు తీసుకోమండి. గిరిజనుల దగ్గర రూపాయి కూడా తీసుకోండి. కొనుక్కున్న రైతుల దగ్గర, కొనుక్కున్నటువంటి వర్తకుల దగ్గర తీసుకుంటాం. ఇక్కడ ఈ సంతకండి. ఈ సంతకి ఎంత పాడారు మీరు పాట? మొత్తం 10 లక్షలు అది కలిపండి. మీరు సంతలోని యాక్చువల్గా మరి మీరు రసీదులు ఇవ్వాలి కదా తీసుకున్నటువంటి వాళ్ళకి. ఇస్తామండి, రసీదులు ఎందుకు ఇస్తామండి, రసీదులు ఉంటే ఇస్తాం. అంటే మీరు అధిక వసూలు చేస్తున్నదే మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. అట్లా లేదండి బాబు, అధిక నాకెందుకండి బాబు, మాకు పంచాయతీ ఇచ్చిన రేట్లే మేము వసూలు చేస్తామండి. ఎక్స్ట్రా రూపాయి కూడా మేము వసూలు చేయం. కావాలంటే మీరు అడగొచ్చుకోండి ఎవరినన్నా. ఇక్కడ కావాల్సిన సదుపాయాలంటే లేడీస్కి బాత్రూమ్స్ అవి లేవు. వర్షం వచ్చినా సరే మాకు అమ్ముకోవడానికి ఇబ్బందిగా ఉంది. చూసినా ఇక్కడే ఉండాలి, ఎండ అయినా వర్షమైనా అక్కడే ఉండాలి. సరే షెడ్లు అవి వేయలేదు. ఎటువంటి సౌకర్యాలు కావాలనుకుంటున్నారు మీరు? అదే లేడీస్కి మరుగుదొడ్లు, కెరే కొంచెం షెడ్లు అవి వేస్తే కొంచెం బాగుంటుందని. డ్రింకింగ్ వాటర్ కూడా లేదు మాకు తాగడానికి. ఎండాకాలం వచ్చి ఎండాకాలం. ఆశీలు ఏమైనా వసూలు చేస్తున్నారా? ఆశలు వసూలు చేస్తున్నారు సార్. బిల్లు ఇస్తున్నారా? బిల్లు లేదండి. ఇన్ని సమస్యలున్న ఈ సంతలో అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే దురుసు సమాధానాలు చెప్తున్న వైనం. ఏమీ చేయలేని స్థితిలో గిరిజన రైతులు ఉంటున్నారు. తాజాగా సంతలోని సమస్యలపై అధికారులు స్పందించారు. వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారాలు చూపుతామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మీడియా ద్వారా నాకు ఈ సంతకు సంబంధించి నిర్వహణ చేసే విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు టాయిలెట్ ఫెసిలిటీ అని కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్స్ కావాలని చెప్పేసి వీళ్ళు మాకు దృష్టి తీసుకొచ్చారు. అయితే నేను ఇక్కడ జాయిన్ అయ్యి చాలా తక్కువ కాలం అవడం వల్ల ఈ అన్నిటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయాను. సో ఈ మీడియా ద్వారా ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి కాబట్టి వీటిని వీలైనంత తొందరగా రెక్టిఫై చేసి మళ్ళీ మీకు దీనికి సంబంధించిన అప్డేషన్ అంతా కూడా క్లియర్గా తెలియపరుస్తాను. వీలైనంత వరకు కూడా మా పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేసి మీకు మంచిగా ప్రజలకు సేవ చేసే విధంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మీడియా ద్వారా సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకలుగా ఉన్నటువంటి సంతల్లో నేటి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తామున్నామని అండగా నిలవాల్సిన అధికారులే చేతులు దులుపుకుంటున్నారు. ఈ సమస్యలు ఇలానే కొనసాగితే సంతల మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి లేకపోలేదు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి సంతల మనుగడను కాపాడాలని ఆశిద్దాం.